తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. చాలామందికి అంటే శనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే శని అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, అందరికి ఒకేలా ఉంటుందా, దాంతోపాటు ఏ ఏ సమయంలో ఏ ఏ సందర్భంలో ఏ శని ఏ విధంగా మన మీదకి వర్క్ చేస్తూ ఉంటుంది, దానికి రెమెడీ ఏంటి అనేది ఉమా గారి మాటలో నేను తెలుసుకుందాం. డీటెయిల్ అనాలిసిస్ మీరు చూస్తే ఒక్కొక్క బోర్డు పెట్టి మీకోసం అని చెప్పేసి నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఇదంతా చేయటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, ఒక్కొక్క మంచి కంటెంట్ని తీసుకొచ్చిస్తున్నందుకు. ఈ శని ఎన్ని రకాలుగా ఉంటుంది, మనిషి మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు మనం శని గురించి మాట్లాడుకోవాలండి. శని అంటే ప్లానెట్స్లో ఒక గ్రహం, నవగ్రహాల్లో ఒక గ్రహము. అందరికీ ముఖ్యంగా నవగ్రహాల్లో అందరికంటే తెలిసింది శనిగ్రహమే. ఎందుకంటే భయంతోనూ బాధతోనూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, శనికి సంబంధించి స్తోత్రాలు చదవడం చేస్తుంటారు ఎక్కువగా. ఈ యొక్క శని భగవానుడి గురించి మనం అంత స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన ఆయనే కాబట్టి రెండు విషయాలు క్లుప్తంగా. ముఖ్యంగా శని మందగమనుడు, అంటే చాలా స్లోగా వెళ్ళేటువంటి ప్లానెట్ అనమాట. కంపేర్ టు మిగతా 8 గ్రహాలతో చూస్తే శని మాత్రమే చాలా స్లోగా వెళ్తూ ఉంటాడు. శని యొక్క గతి ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ రాశి నుంచి ఈ రాశికి వెళ్ళాలంటే ఆయనకి 2.5 సంవత్సరాలు పడుతుందండి. ఒక రవికి 30 రోజులు పడుతుంది, కుజుడికి 45 రోజులు పడుతుంది. అలాగా శనికి మాత్రమే 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశిలో వెళ్ళడానికి. అంటే ఎంత స్లో ప్లానెట్ ఆలోచించండి. అయితే ఇంకా శని గురించి మాట్లాడాలి అనుకుంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి రిఫ్లెక్షనే ఈ యొక్క శని దశ. మనం మన జీవితంలో కష్టాలు అనుభవిస్తాం, సుఖాలు అనుభవిస్తామండి. ఆ రెండింటికి దేని చేత వస్తుంటాయంటే మనకి పూర్వజన్మలో చేసిన సుఖ దుఃఖాల యొక్క పాప పుణ్యాల యొక్క రిఫ్లెక్షనే సుఖ దుఃఖాలు. అయితే ఈ శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మనకి ఏదైతే పూర్వజన్మలో పాపం ఉందో దానికి తగ్గ పాపానికి తగ్గ దుఃఖము బాధలు అన్నీ కూడా ఈ శని భగవానుడే ఇస్తూ ఉంటాడు. సో ఈయన్ని మనం ఏదో శనిగాడు వచ్చాడు అది ఇది అంటాం, కానీ చాలా తప్పు అండి. శని మాత్రమే మనకి మేలు చేసేటువంటిది. మనం ఎవరితో ఎలా మెలగాలి, నిజానికి మనం ఆలోచిస్తే మన కష్టాల్లో ఉన్నప్పుడే మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అలాంటి స్థితి ఏర్పరిచేది శని. శని ఒక ట్రైనర్ లాంటివాడు, ఒక మోటివేటర్ లాంటివాడు. ఎప్పుడైతే శని దశ మనకు వస్తుందో మనకి ఎవ్వరూ తోడు లేనప్పుడు మనమే మోటివేషన్ ఇచ్చుకుంటాం. అంటే ఆ మోటివేషన్ అయినా, డిసిప్లిన్ అయినా, క్రమశిక్షణ అయినా, ఒక బౌండరీ అయినా, ఒక నిబద్ధత అయినా సరే నేర్పించేది శని భగవానుడు మాత్రమే. నిజానికి శని దశ కష్టాలు పెట్టినప్పటికీ కూడా కొన్ని అంతర్గత జాతకాలు గమనించిన తర్వాత ఆ జాతకాల్లో శని కనుక యోగకారకుడు అయితే ఆ శని ఇచ్చేటువంటి యోగాన్ని మిగిలిన ఏ గ్రహాలు ఇవ్వరు. సో అంతటి యోగాన్ని శని మాత్రమే ఇవ్వగలడు. ఒక మనిషిని నిలబెట్టాలన్నా శనే, పడగొట్టాలన్నా శనే. అయితే ఇప్పుడు గోచార రీత్యా శని ఎన్ని రకాలుగా ఉంది అనేటువంటి మనం ముఖ్యంగా చూస్తే అందరికీ తెలిసినటువంటి పదమే ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని అంటే ఏలి అంటే 7.5 సంవత్సరాలు అని అర్థం అండి. 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది. 7.5 సంవత్సరాలు ఏంటి, ఇందాక 2.5 సంవత్సరాలే కదా రాశి నుంచి రాశి మారడానికి అన్నారు కదా. అంటే ఏలినాటి శని అంటే శని 12వ స్థానంలో ఉండడము, 1వ స్థానంలో ఉండడము, 2వ స్థానంలో ఉండడము. అంటే 3 × 2.5 కలిపితే మొత్తం 7.5 సంవత్సరాలు వస్తాయి. ఈ 3 రాశుల్లో ఉన్నప్పుడే దాన్ని ఏలినాటి శని అంటారు. అవి ఏ రాశులు? 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానము. ఫర్ సపోజ్ ఇప్పుడు శని మనకి మార్చి 30వ తారీఖు దాకా కుంభరాశిలో ఉన్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి ఇది 1వ స్థానం అవుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి 1వ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శనిలో ఉన్నారు. అయితే మీనరాశి వాళ్ళకి ఇది 12వ స్థానం అవుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలో ఉన్నారు. మకర రాశి వాళ్ళకి 2వ స్థానం అవుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలో ఉన్నారు. సో మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు ప్రస్తుతానికి ఏలినాటి శనిలో ఉన్నారు. అయితే ఇంకా ఏలినాటి శని మాత్రమేనా, ఇంకా శని దోషాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయంటే అష్టమ శని. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉండడము. ఇక్కడ ప్రస్తుతానికి కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శనిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మనం కర్కాటక నుంచి లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే కర్కాటక రాశి నుంచి శని అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ శని కర్కాటక రాశి వారికి ఉంది. అయితే ముఖ్యంగా అష్టమ శనిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అష్టమస్య ప్రాణ సంకట అంటారు. అష్టమ స్థానం దేని సింబలైజ్ చేస్తుంది అంటే అష్టమ స్థానం సీక్రెట్స్ని తెలుపుతుంది. అష్టమ స్థానం అప్పులే చేస్తుంది. అష్టమ స్థానం వాహన ప్రమాదాలని, మారక స్థానము అంటే ఆయుష్ గండాలను ఇస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానాన్ని మనం చూసుకుంటే అష్టమ స్థానంలో ఈ యొక్క ప్రాణహాని ఉంటుంది. వాహన ప్రమాదాలు అవ్వచ్చు, లేకపోతే వాహన ప్రమాదాలే అవ్వక్కర్లేదండి.
మనిషికి డ్యామేజ్ అవుతుంది. ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అప్పులైనా సరే, ఏదైనా సరే. అష్టమ స్థానం అంటే ఇంకా కంప్లీట్ డేంజరస్ అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అర్ధాష్టమ స్థానము అంటారు. అర్ధాష్టమము అంటే 4వ స్థానంలో శని ఉండడము. ఇది ప్రస్తుతానికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇక్కడి నుంచి లెక్క పెడితే 1 2 3 4 అంటే 4వ స్థానంలో శని ఉన్నాడు. అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే అర్ధాష్టమస్య కార్యహాని అంటారు. అంటే మనం ఏ పని తలపెట్టినా సరే ఆ కార్యం విఘ్నాలు వస్తూనే ఉంటాయి. ఈ రోజు రావాల్సిన డబ్బులు 4 రోజుల తర్వాత వస్తాయి. ఈ రోజు అవ్వాల్సినటువంటి పని సంవత్సరం తర్వాత అవుతుంది. ఈ రోజు రావాల్సిన ప్రమోషన్ ఎప్పటికో అవుతుంది. మీ జీవితంలో, మీ యొక్క వైవాహిక జీవితంలో అవ్వచ్చు, మీ పర్సనల్ జీవితంలో అవ్వచ్చు, మీ అప్పుల బాధలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అన్నీ కూడా డిలే అవ్వడము, ప్రోలాంగ్ అవుతూనే ఉంటాయి. అదే ఇచ్చేటువంటి అర్ధాష్టమ శని. దీంతో పాటు కుటుంబంలో సమస్యలు కూడా. అర్ధాష్టమ శని కుటుంబ చిక్కులు, కుటుంబ సభ్యులతో గొడవలు, తగాదాలు అయ్యేటువంటి సూచనలు కూడా ఈ అర్ధాష్టమ శని ఇస్తాడు. ఈయన ఎంతకాలం ఉంటాడు? 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. అయితే ఇంకా మనం మూడోది మాట్లాడుకుంటే కంటక శని అంటారు. ఇది చాలామందికి పదం తెలియదు. చాలామంది ఇది వినుంటారు, ఏలినాడు శని తెలిసే ఉంటుంది, కానీ కంటక శని తెలియదు. కంటక శని అంటే దశమ స్థానంలో శని ఉండడము. ప్రస్తుతానికి వృషభ రాశి వాళ్ళకి కంటక శని నడుస్తోంది. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇక దశమ స్థానంలో శని వృషభ రాశి వాళ్ళకి ఉన్నాడు. దశమ స్థానం అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో చేసేటువంటి వృత్తి, పని, కర్మ, ఉద్యోగము, వ్యాపారము, ప్రతిదీ. సో ఎప్పుడైతే దశమ స్థానంలో శని ఉన్నాడో చేసేటువంటి వృత్తి రీతిగా అభివృద్ధి అనేది ఉండదు. ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అంటే చాలా సింపుల్ వ్యాపారం అండి, 1 కోటి రూపాయలు పెడితే పెట్టుబడి అయిపోతుంది, మన మొత్తంగా జీవితం అంతా లాభాలే అనుకుంటాం. కానీ ఎవరికైతే కంటక శని నడుస్తుందో ఆ పని అవ్వదు, డ్యామ్ షూర్గా పని అవ్వదు. అదే కంటక శని. సో కంటక శనిలో ఉన్నప్పుడు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, చేసేటువంటి కర్మపరంగా, ముఖ్యంగా జీవనోపాధికి ఇబ్బంది కలిగిస్తుంది శని. సో ఈ రకంగా ఈ 3 రకాలుగా అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని అనేటువంటివి ఉంటాయి. ఇంకా ఏలినాడి శనిలో 3 కదా మనం మాట్లాడుకున్నాం. 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానము. ముఖ్యంగా 12వ స్థానము అంటే ఇప్పుడు ఫేస్ చేసేవాళ్ళు మీనరాశి వాళ్ళు మార్చి 30 దాకా దీన్ని ఫేస్ చేస్తున్నారు. 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, హాస్పిటల్కి వెళ్ళడము, తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు రావడము, తర్వాత చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ దూరం అయిపోవడము, చేసేటువంటి ఎఫర్ట్స్ అయినా, పెట్టేటువంటి ఎఫర్ట్స్ అయినా, మీరు పెట్టేటువంటి ఎనర్జీ అయినా, మీ కెపాసిటీ అయినా, లేకపోతే మీ పొటెన్షియల్ అయినా, మిగతా ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే నిర్వీర్యం అయిపోతుంది, మీకున్న టాలెంట్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. అదే 12వ స్థానము. అంటే రాబడి మించినటువంటి ఖర్చులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంకా 1వ స్థానంలో శని ఉంటే దీన్ని జన్మ శని అంటారు. ప్రస్తుతానికి మార్చి 30 దాకా కుంభరాశి వాళ్ళు ఈ జన్మ శనిలో ఉన్నారు. జన్మస్య దేహ కష్టము అంటారు. అంటే కంప్లీట్గా ఆరోగ్య సమస్యలతో కృంగదీసేటువంటి యోగమే ఈ జన్మశని. ఈ జన్మశని నడుస్తున్నప్పుడు జాతకుడికి ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకున్న ఆస్తి అంతా క్షీణించేయడము, కుటుంబంతో చిక్కులు ఏర్పడము, ఆరోగ్య సమస్యలకి సంబంధించినటువంటి దాంతో కుటుంబంలో చిక్కులు, డబ్బులు విపరీతంగా వృధా అయిపోవడము. ఎలాంటి ఆరోగ్య సమస్యలు శనిస్తాడు జన్మశనిలో ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఇక్కడ మన ఉదర భాగం దగ్గర నుంచి మోకాళ్ళ దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో శని యొక్క దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే జన్మశని నడుస్తుందో ముఖ్యంగా ప్రస్తుతానికి కుంభరాశి వాళ్ళు ఈ యొక్క బాడీ పార్ట్స్ సంబంధించి, ఈ యొక్క ఆర్గాన్స్కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది జన్మశని సంబంధించింది. ఇంకా మనం చూసుకుంటే 2వ స్థానంలో శని అంటే ఆఖరిది, దీన్ని అంతిమ శని అంటారు. అంటే ఏలినాటి శనిలో 2వ స్థానం ఆఖరి స్థానం. సో ఎప్పుడైతే 2వ స్థానంలో శని ఉంటాడో ఆశా నిరాశలు, అంటే ఇతనికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేసిందని ఫోన్ వస్తుంది, లేకపోతే పెద్ద నిధి దొరికేసిందని ఫోన్ వస్తుంది, లేకపోతే పెద్ద వ్యాపారం మంది అయిపోయింది, ఇంక సెటిల్ అయిపోయాం, మనం 1 కోటి రూపాయలు వచ్చేస్తూనే ఉంటుంది. నోటి దాకా వస్తుంది కానీ ఏది ముందుకు వెళ్ళదు. విపరీతంగా అప్పులు పాలైపోతారు. విపరీతంగా ఏదో వచ్చేస్తుందని ఆశలు బతుకుతూ ఉంటారు. ఎప్పుడు మానసిక చింతన ఏర్పడుతూనే ఉంటాయి, అప్పులు ఏర్పడతాయి, లోన్స్, ఈఎంఐస్, ఈ రకంగా విపరీతమైన టెన్షన్. ఆర్థిక పరంగా ముఖ్యంగా ఫోకస్ ఉంటుంది, కుటుంబ పరంగా ఫోకస్ ఉంటుంది. ఎలాంటి కుటుంబ పరంగా ఫోకస్ ఉంటుంది? తల్లి, తండ్రి, సిబ్లింగ్స్. అంటే మనకి 2 కుటుంబాల కింద మనం విడగొట్టుకుంటే తల్లి, తండ్రి, తర్వాత అక్క, అన్న, తమ్ముడు, ఈ రకంగా కుటుంబం అయితే భార్య లేదా భర్త, పిల్లలు, ఈ రకంగా కుటుంబం చూసుకుంటే ముఖ్యంగా తల్లి, తండ్రి లేదా సిబ్లింగ్స్ సంబంధించిన కుటుంబ విషయంలో ఈ యొక్క శని అనేది ముఖ్యంగా ఫోకస్ ఉంటుంది. ఈ రకంగా ఈ యొక్క శని ప్రభావం విడివిడిగా ఎవరికి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క శని యొక్క గతి మార్చి 30వ తారీఖున
కుంభం నుంచి మీనంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే ఎవరైతే ఎప్పటి వరకు ఏలినాటి శనితో బాధపడ్డారో మకర రాశి వాళ్ళకి విముక్తి కాబోతోంది. మార్చి 30వ తారీఖు లోపు కానీ మార్చి 30 తరువాత కానీ మకర రాశి వాళ్ళకు ఒక అదృష్ట యోగం పట్టబోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏలినాటి శనిలో ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడున్నటువంటి మకర రాశి వాళ్ళు ఇప్పుడు విముక్తి చెంది ఒక గొప్ప అదృష్టాన్ని, అద్భుత యోగాన్ని పట్టబోతున్నారు. అయితే ఇంకా ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా జన్మశని నడిచింది. ఇప్పటి నుంచి మార్చి 30 తర్వాత నుంచి ఈ యొక్క 2వ స్థానంలో శని అనేది స్టార్ట్ అవుతుంది. మీనరాశి వాళ్ళకి ఇప్పటిదాకా 12వ స్థానంలో శని నడిచింది. ఇప్పటి నుంచి జన్మశని స్టార్ట్ అవబోతోంది. అదేవిధంగా ఇప్పటివరకు హాయిగా బ్రతికినటువంటి మేషరాశి వాళ్ళకి ఇక్కడ నుంచి ఏలినాటి శని ప్రారంభం అవ్వబోతోంది. 12వ స్థానంలోకి శని ఎంటర్ అవ్వబోతున్నాడు. ఇక్కడ నుంచి చూస్తే 12 అవుతుంది. సో మేషరాశి వాళ్ళకి కష్టాలు అనేవి ప్రారంభం అవ్వబోతున్నాయి. ఇప్పటిదాకా ఏదో సరదాగా అంతటి మీరు ఇప్పటి నుంచి ఒక బాధ్యత, ఒక భయము, ఒక బాధ అనేటువంటి రుచి చూడబోతున్నారు. మేషరాశి వాళ్ళు శనికి సంబంధించిన స్తోత్రాలు, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. వాళ్ళే కాదు, ముఖ్యంగా ఇప్పటిదాకా వృషభ రాశి వారికి కంటక శని నడిచింది. కంటక శనితో అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కంటక శనితో వృషభ రాశి వాళ్ళు బాధపడ్డారు. ఇప్పటి నుంచి మిథున రాశి వాళ్ళకి ప్రారంభం అవబోతోంది. మిథున రాశి వాళ్ళు మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే మార్చి 30 లోపే తొందరగా చేసేసుకోవాలి. మార్చి 30 దాటిందంటే మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉండదు, అక్కడే ఆగిపోతారు. ఇంకా మీరు చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటిదాకా అష్టమ శని అనేటువంటిది నడిచింది. ఇప్పటి నుంచి సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. మార్చి 30 తరువాత నుంచి మీకు ఏదైనా మైనర్ ఆరోగ్య సమస్యలు ఉన్నా, మేజర్ ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇంకా బండి మీద కానీ, కారు మీద కానీ వాహన ప్రమాదాలు అయ్యేటువంటి యోగం ఉంది కాబట్టి బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఆచితూచి అడుగు వేయాలి ప్రతి విషయంలో కూడా. అయితే ఇంకా ధనస్సు రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఏదో కొంచెం పర్వాలేదు అనుకున్నటువంటి ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పటి నుంచి మీరు ఏ పని చేయాలనుకున్నా సరే దాంట్లో ఆటంకాలు విపరీతంగా ఎదురవుతూ ఉంటాయి. సో శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము, శనికి తైలాభిషేకం చేయించడము, ముఖ్యంగా శనికి సంబంధించిన హోమం చేయడం వల్ల ఈ దోషం పరిహారం అవుతుంది, శాంతి అవుతుంది. దీనికి సంబంధించిన దోషాల నుంచి, సమస్యల నుంచి బయటకు వస్తారు. చాలా డీటెయిల్గా ఉందండి. ఎందుకంటే 2025లో ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దానికి శనిలో ఎన్ని మార్పులు ఉన్నాయని చెప్పారు. అండ్ కొంతమందికి నాకు బాగా అనిపించింది ఏంటంటే మేషరాశి వారికి మాత్రం ఎవరైనా సరే అంటే జాతకరీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శని నడుస్తుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? కొంతమంది అంటే కొన్ని జనరల్గా చేస్తూ ఉంటారు కదా, క్రతువులు అవి చేస్తూ ఉంటారు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అని చెప్పి దానికోసమైనా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. లేదంటే జాగ్రత్త కోసం శని ఎట్లా నడుస్తుంది కదా మా జీవితంలో అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలు జాగ్రత్తగా చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ వేస్తారు మా టెలికాలర్ది, వాళ్ళకి ఫోన్ చేసి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తప్పకుండా ఈ శనికి సంబంధించిన ఈ యొక్క పూజలు లేకపోతే ఇవన్నీ కూడా దగ్గరుండి నేనే చేపిస్తాను. తరువాత శనికి సంబంధించిన స్తోత్రములు నా దగ్గర వచ్చేటువంటిది ఏంటంటే పూజలతో పాటు ఒక మంత్రోపదేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం నిత్యం ఏ టైంలో చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని నిష్ఠా నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు ఏముంటాయి అన్నీ పాటించిన తర్వాత ఒక 45 రోజులు ఆ మంత్రాన్ని జపం చేసినంత మాత్రం చేతే మీకు ఎన్నో రిజల్ట్స్ కనబడతాయి మీ జీవితంలో. మీరు ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి శుభకార్యాలైనా సరే ఆ మంత్ర పారాయణ వల్ల, ఆ పూజ చేయడం వల్ల మీరు చేసినటువంటి పాపం అనేటువంటిది ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఎప్పుడైతే మంత్రం చదువుతున్నారో మీ జాతకంలో, అంతర్గత జాతకంలో ఉన్నటువంటి రాజయోగాలు అవ్వచ్చు, గజకేశ్వర యోగం అవ్వచ్చు, అవన్నీ యాక్టివేట్ అవుతాయి ఆ లక్ష్మీ మంత్రం వల్ల. అక్కడి నుంచి మీ జాతకంలో అవ్వచ్చు, మీ జీవితంలో అవ్వచ్చు అనుకోని మార్పులు కనబడతాయి. సో ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు.